నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో శుక్రవారం వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కలిగించారు. పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజల చేతిలో ప్రభుత్వం గురించి వివరించారు. ఏ పని కోసమైనా సచివాలయానికి రాకుండా ఇంటి నుంచే చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజలకి మరింత చేరువయ్యి ప్రజలకి సులభతరమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలెవరూ కూడా వాళ్ళకి కావాల్సిన సేవల కోసం అటు సెక్రటరియట్లకు కానీ పంచాయతీ ఆఫీసులకు కానీ తిరగకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం వాట్సాప్ ద్వారా మనకి అర్జీలు అలాగే కావాల్సిన సర్టిఫికేట్లన్నీ కూడా పొందే విధంగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా అందరికీ అవగాహన కలగాలని ఇది ప్రతి వారానికి ఒక రోజు ప్రతి శుక్రవారం కూడా మొత్తం పరిపాలనా సిబ్బంది అంతా కూడా ప్రజల వద్దకు వెళ్ళి దీని మీద అవేర్నెస్ కల్పించి ప్రజలకి దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పడం, వాళ్ళని మమేకం చేసి పరిపాలనని సులభతరం చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టారు. మీరు దీన్ని ఉపయోగించుకోండి, దీని ద్వారా మీకు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి జవ్వాది నాగేశ్వరరావు, జనసేన నాయకులు చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, టీడీపీ నాయకులు వీర్ల కృష్ణ, బీజేపీ నాయకులు ఆరాధ్యుల అంజీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వందేమాతరం గేయం 150 ఏళ్ల స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. వందేమాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన గేయ ఆలాపన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వందేమాతరం కేవలం గీతం కాదు, భారతీయుల అస్మిత గౌరవం, అభిమానం, ఏకత్వానికి ప్రతీకమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమాధికారిని కెఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిడదవోలు మున్సిపల్ కార్యాలయంతో పాటు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇతర కార్యాలయాల్లో వందేమాతరం గీతాలాపన చేశారు. ప్రతి పౌరునికి సమన్యాయం, సమాన హక్కులే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ న్యాయ సేవా దినోత్సవం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చూడటమని చెప్పారు. ఆర్టికల్ 39A ప్రకారం ప్రతి పౌరుడు న్యాయ సహాయం పొందే హక్కు కలిగి ఉన్నారని అన్నారు. అలాగే ఆర్టికల్స్ 1, 14, 22 ప్రకారం అందరికీ సమాన హక్కులు, సమన్యాయం లభించాలని మన రాజ్యాంగం స్పష్టం చేస్తుందని తెలిపారు. ఈ హక్కుల సాధనకు న్యాయ సేవాధికార సంస్థలు ఒక గొడుగు వేదికలుగా ఏర్పాటయ్యాయని వివరించారు. సీనియర్ సిటిజన్స్ అందరికీ డిఫరెంట్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 39A కాన్స్టిట్యూషనే కాకుండా ఆర్టికల్ 14, 22, 1 ప్రకారం కూడా అందరికీ సమన్యాయం ఉండాలి అనే ఉద్దేశంతో ఒకటే విధంగా ఇంప్లిమెంట్ చేసి అట్టడుగున ఉన్న వారికి కూడా, అవసరంలో ఉన్న వారికి న్యాయ సహాయం అన్ని విధాలా అందించే విధంగానే ఈ యాక్ట్ ప్లస్ డిఫరెంట్ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే సుప్రీంకోర్టులో ఉంటుంది. అక్కడ నుండి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మన హైకోర్టు తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ప్రతి 13 జిల్లాల్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. అదే కాకుండా ప్రతి జిల్లాలో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అనేవి ఆ జిల్లా పరిధిని బట్టి వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఎక్కడైతే కోర్టు ఉందో అక్కడ మేము చేసే
విధులు కానీ మా రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏంటంటే ఈ యాక్ట్లో ఉన్నటువంటి స్కీమ్స్లో ఉన్నటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ని త్రూఅవుట్ ద ఇయర్ క్యారీ అవుట్ చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ఏఎస్పీ ఏవి సుబ్బరాజు, బార్ అసోసియేషన్ ప్రతినిధి పివిఎస్కే శోభనాద్రి శాస్త్రులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్కి ఏర్పాటైన నూతన మేనేజ్మెంట్ కమిటీకి చెందిన 14 మంది సభ్యులతో రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా డాక్టర్ జి తరుణ్, వైస్ చైర్మన్గా డాక్టర్ కెవి రమణ, కోశాధికారిగా డాక్టర్ జి మహాలక్ష్మితో పాటు మిగిలిన సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ ఇది హోదా కాదు బాధ్యత అని అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని సమాజానికి దగ్గరగా తీసుకువెళ్లే లక్ష్యంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రానున్న 3 సంవత్సరాల్లో వైద్య సహాయక సేవా కార్యక్రమాలను విస్తరించి ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈస్ట్ గోదావరి బ్రాంచ్ కి చైర్మన్ కింద బాధ్యతలు తీసుకుంటూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నాకున్న అనుభవంతో కానీ లేదా ఉన్న మెడికల్ నాలెడ్జ్తో కానీ దీన్ని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్దాం ఆలోచనలో ఉన్నాను. సో దాంతోపాటు చైర్మన్ అంటే నాకు ఒక అలంకారం మాత్రమే, బట్ నేను ఇక్కడికి వచ్చింది మీరు అక్కడి కిందే. సో నేను మెంబర్ కింద ఇక్కడికి వచ్చాను. సో మీ అందరి ఒపీనియన్స్ అనేది నాకు ప్రైమ్ పాయింట్. మా 11 మంది సభ్యులు కూడా మీ అందరి ఒపీనియన్ అనేది ప్రైమ్ పాయింట్. ఈ కార్యక్రమంలో సొసైటీ రాష్ట్ర శాఖ పరిశీలకులు పి రామచంద్రరాజు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలను పునర్విభజన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న ఉండ్రాజవరం మండలాన్ని ఇంతకు ముందు మాదిరిగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విలీనం చేయాలని తాడిపర్రు గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భౌగోళికంగానూ సాంస్కృతికంగానూ తొలి నుంచి తణుకుతో కలిసి ఉన్న తమ ప్రాంతాన్ని విడదీయడం వల్ల ప్రజలు సాంకేతికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం దీనిని గమనించకుండా తమ మండలాన్ని నిడదవోలు నియోజకవర్గంలో కలిపారని నరేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించి తమ మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తాడిపర్రు సర్పంచ్ కోరారు. మండలంలోని ఇతర గ్రామ ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉండ్రాజవరం మండలం 2009 వరకు కూడా తణుకు కాన్స్టిట్యున్సీలో ఉండడం జరిగిందండి. 2000 తర్వాత పునర్విభజన కార్యక్రమంలో మా మండలాన్ని తీసుకెళ్లి నిడదవోలు కాన్స్టిట్యున్సీలో కలపడం, ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో భాగంగా అంతకు ముందున్న గవర్నమెంట్లో మాది తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. ఈ చివరి గ్రామాలు అవడం వల్ల మాకు తణుకు ఇక్కడి నుంచి 4 నుంచి 5 కిలోమీటర్లు మా ఊరికే. ఈ 4-5 కిలోమీటర్లో మేము రోజు డైలీ కూడా మా దినచర్య అంతా కూడా తణుకు టౌన్లోనే ఉంటుందండి. అందరిది కూడా గ్రామ ప్రజలది. మా తాడిపర్రే కాదు, ఈ ఉండ్రాజవరం మండలంలో సరిహద్దు గ్రామాలైనటువంటి ఉండ్రాజవరం, తాడిపర్రు, చివటం, సావరం, పాలింగి ఇవన్నీ కూడా ఒడ్లూరు, సూర్యగోపాలం ఇవన్నీ కూడా తణుకుకి ఆనుకుని ఉండటం వల్ల మేము ఏ కార్యక్రమానికైనా ఏ టౌన్లో ఏ పని ఉన్నా కూడా తెల్లారు లేచేసరికి అందరం కూడా ప్రతి రోజుకి ఒకసారైనా సరే తణుకు వెళ్ళటమే జరుగుతుంది. మాకు దయచేసి ప్రభుత్వానికి మేము విన్నపం చేసేది ఏంటంటే ఈ సరిహద్దు గ్రామాలైన ఉండ్రాజవరం మండలాన్ని తణుకు కాన్స్టిట్యున్సీలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంచమని మా అందరి తరపు నుంచి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అలా కుదరని పక్షంలో ఉండ్రాజవరం మండలంలో ఈ సరిహద్దు గ్రామాలైనా కూడా ఈ 7 గ్రామాలని కూడా తణుకు కాన్స్టిట్యున్సీలో తణుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంచితే మాకు తణుకు అందుబాటులో ఉంటాం మేమందరం. రేపు ఈ జరిగే ఈ అభివృద్ధిలో ఈ తణుక్కి మేము దగ్గరగా ఉంటాం కాబట్టి మా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి మేము తెలియజేసుకుంటూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెం కొత్తపేట రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాల మార్పు పనులకు శుక్రవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేయాలని, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో లైన్ షిఫ్టింగ్ పనులు, ప్రజలకు అసౌకర్యం లేకుండా పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో
రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో రాత్రి సమయాలలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నూజివీడుకు చెందిన 5 వ్యక్తులు ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి 12 కేసులకు సంబంధించి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు పెదవేగి సర్కిల్ పరిధిలో కూడా పలు ద్విచక్ర వాహనాలు అపహరించినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పెదవేగి సర్కిల్ లిమిట్స్ లో పలు దొంగతనాలు చేసే గ్యాంగ్స్, డెకాయిటీ చేసే గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులు సాల్వ్ చేసే టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఒక 12 మోటార్ సైకిల్స్ నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్స్ డిటెక్ట్ చేశారు. దాని విలువ సుమారు 9 లక్షల వరకు ఉంటుంది. అలాగే మన పెదవేగి ఇన్స్పెక్టర్ పెదవేగి సర్కిల్లో వీళ్ళు కూడా ఒక 5 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర కూడా ఒక 9 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు దోపిడీ ఇంకొక కేసు కూడా ఉంది. దాంట్లో కొంతమంది జూవెనల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 60 గ్రాముల బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఏఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెల్త్ క్లినిక్ ఏర్పాటుకు దాతల సహకారం అభినందనీయం. కాళ్ళ మండలం జోగులపాలెం గ్రామంలో పేర్కొన్న అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు. తణుకులో వైభవంగా నిర్వహించిన వందేమాతర గీతం ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. వాడవాడలా గేయాన్ని ఆలపించిన విద్యార్థులు. చట్టసభలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, తణుకులో డిమాండ్ చేసిన ఈ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు. దువ్వ దానేశ్వరి అమ్మ ఆలయంలో ఘనంగా నిర్వహించిన కార్తీక మాస పూజలు. భారీగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన. అధ్యక్షత వహించిన అభివృద్ధి కమిటీ చైర్మన్ రామకృష్ణ. వ్యవసాయ సబ్ డివిజన్లు తుఫాన్ నష్టం వివరాలను తాడేపల్లిగూడెంలో వెల్లడించిన సహాయ వ్యవసాయ సంచాలకులు గంగాధర్రావు. రాజమండ్రిలో ఘనంగా నిర్వహించిన వందేమాతరం గేయ 150 సంవత్సరాల వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ప్రజల అందరికీ సమాన న్యాయం, సమాన హక్కుల కోసం పనిచేస్తున్న న్యాయ సేవాధికార సంస్థ రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. ఉండ్రాజవరం మండలాన్ని తణుకు నియోజకవర్గంలో విలీనం చేయాలి, ప్రభుత్వాన్ని కోరిన తాడిపరు గ్రామ సర్పంచ్ నరేంద్రబాబు. రోడ్ల విస్తరణ పనులకు ప్రాధాన్యతనిచ్చి తక్షణమే పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముఠా అరెస్టు. ఏలూరులో వెల్లడించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.